పరీక్షలో నిమిషం లేట్ నిబంధన మరోసారి ఎంతో మంది విద్యార్థుల పాలట శాపంగా మారింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో కలిపి వందలాది మంది విద్యార్థులు ఈ కఠిన నిబంధన వల్ల పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కర్నూలు లాంటి ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద హృదయ విదారక దృశ్యాలు ఎక్కువగా కనిపించాయి. విద్యార్థులు పలు కారణాల వల్ల ఆలస్యమై సెకన్ల వ్యవధిలో గేటు వద్దకు చేరుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో పరీక్షా కేంద్రాల బయట వాతావరణం అత్యంత భావోద్వేగంగా, ఉద్రిక్తంగా మారింది. సార్ ప్లీజ్, నా బిడ్డ 2 ఏళ్ల కష్టం సార్, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ తల్లిదండ్రులు సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి ఏడ్చిన ఘటనలు అందరినీ కలిచివేశాయి. మరోచోట ఒక తండ్రి తన తలను గేటుకు బాదుకొని రోడ్డు మీద పడుకొని ఏడ్చిన ఘటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. కొన్ని చోట్ల ఆగ్రహానికి గురైన పేరెంట్స్ అధికారులతో, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కళ్ళెదుటే గేట్లు మూసేయడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విద్యార్థులు కుప్పకూలిపోయారు. ఈ ఒక్క నిమిషం నిబంధన తీసుకురావడానికి ప్రధాన కారణం మాల్ ప్రాక్టీస్ను అరికట్టడమే. గతంలో పరీక్ష మొదలైన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, వాట్సాప్ ద్వారా ఆన్సర్లు లోపలికి పంపడం లాంటి స్కామ్లు జరిగాయి. వీటిని అరికట్టడానికి, అలాగే లోపలికి వెళ్లే ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ వెరిఫికేషన్, మెటల్ డిటెక్టర్లతో చెకింగ్ ప్రశాంతంగా పూర్తి చేయడానికి ఎగ్జామ్ బోర్డులు ఈ కఠిన నిబంధనలు తెచ్చాయి. రిపోర్టింగ్ టైం దాటిన తర్వాత ఒక్కరిని అనుమతించినా మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అనేది అధికారుల వాదన. ఈ నిబంధన పట్ల ప్రజల్లో, తల్లిదండ్రుల్లో సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రమశిక్షణ పేరుతో యాంత్రికంగా ప్రవర్తించడం దారుణమని ప్రజలు భావిస్తున్నారు. ఒక విద్యార్థి డాక్టర్ అవ్వాలనే కలను వారి చేతుల్లో లేని కారణాల వల్ల నాశనం చేయడం అమానుషమని మండిపడుతున్నారు. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు కఠిన నిబంధనలు అవసరమే. లక్షలాది మంది రాసే పరీక్షలో క్రమశిక్షణ ముఖ్యం, అందులో సందేహం లేదు. అయితే ఎంతో కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును సెకన్ల వ్యవధితో బలి తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. సిస్టమ్ అనేది మనుషుల కోసమే, కానీ సిస్టమ్ కోసం మనుషులు బలి కాకూడదు. అనూహ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కనీసం ఒక 10-15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వడం, లేదా ఎమర్జెన్సీ కోసం ప్రత్యేకమైన చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం లాంటి ప్రత్యామ్నాయాలపై బోర్డులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.